చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు కూడా పాటలందు మిమ్మల్ని కనపరిచాం. ఈ సమయంలో మీ మాటలను తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. మీ వాక్యాన్ని మేము ఎలా ఆలోచించాలో, ఎలా మేము అర్థం చేసుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. ఈరోజు తండ్రి నేను నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టాం తండ్రి. ఇప్పటి నుంచి తండ్రి నేను ఈ సంవత్సరం నుంచి అయినా మేము ఇంకా ఎలా బ్రతకాలో, మేము ఇంకా ఎలా జీవించాలో, మీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎంత అభివృద్ధి కావాలో తండ్రి మాకు నేర్పించమని వేడుకొనిచున్నాం. వింటున్న ప్రతి మాటను మేము ఆలోచన చేస్తూ గ్రహిస్తూ తండ్రి మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ మీ ఎదుట మేము పరిశుద్ధులుగా నిలబడుటకు కృప దయచేస్తారని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రేపు మళ్ళీ మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరములో మనందరం కూడా మరి దేవుని మాటలను ధ్యానించుకొనుటకు మరి దేవుడు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని విషయాలను, మన ఆత్మకు కావలసిన అవసరమైన విషయాలను మనము నేర్చుకుందాం. వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఇంతవరకు కడుపు నిండా పాటలు అన్నారు కదా, ఇప్పుడు వాక్యం కూడా వినాలి. ఎంతోసేపు పట్టదు, 1 గంటన్నర చాలంతే. రైట్, మళ్ళీ కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టిన మనం అందరం కూడా మనం ఇంకా పాత జీవితంలాగా ఉందా లేక కొత్త జీవితంగా ఏమైనా మారిందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. రోజు కొత్తదవుతే మనిషి కొత్తవాడవుతాడా? లేదు. నెల కొత్తదవుతే మనిషి ఏమైనా కొత్తగా మారుతాడా? లేదు. మళ్ళీ ఏమైనా సంవత్సరం ఏమైనా మారితే మనిషి ఏమైనా మార్పు కనపడుతుందని అంటే లేదు. అంటే ఈ దినాల వలన, సంవత్సరాల వలన, నెలల వలన మారినంత మాత్రాన మనిషి అయితే మారడు. మరి ఏం మారితే మనిషి మారినట్టుగా ఉంటుంది? మనిషి యొక్క మనసు మారాలి. అది సంవత్సరంలో కానివ్వండి, ఒక రోజులో కానివ్వండి, నెల దినంలో అంతటి కానివ్వండి కదా. ఏ దినము మారిందనేది కాదు, కానీ ఎప్పుడు మన హృదయం మారిందా లేదా అది చాలా ఇంపార్టెంట్. అందుకని బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఎలా తీసుకుంటారు అంటే, ఇప్పుడు జనవరి 1కు చాలామంది తీసుకుంటారు. ఇక ఆల్రెడీ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టాడు అని ఆ యొక్క కొంత టైంలో తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. ఇలా కాకోకుండా మరి ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు మనం దేవునికి మన మనస్సును అర్పించాలి, మన మనస్సును మార్చుకోవాలి అని అంటే, మనం ఎప్పుడైతే వాక్యం వింటామో, ఎప్పుడైతే మన మనస్సును మనం ప్రేరేపించబడి నేను ఇలా బ్రతకాలి కదా, మనకి ఏం చెప్తుంది మన మనస్సు? హెచ్చరిక తెలియజేస్తూ ఉంటుంది. అలా మారినప్పుడు అది నూతన జీవితం కదా. నూతన దినం ఎన్నో దినాలు అయిపోతూ ఉన్నాయి, కానీ ఆ నూతన హృదయం మనలో ఉందా లేదా అని మనం ఆలోచించాలి. ఎప్పుడు మనం అవుతాం నూతన సృష్టిగా, నూతన వారముగా మనం ఎప్పుడు పిలువబడతాం అని అంటే, మన హృదయం మారినప్పుడు. దినాలు మారినప్పుడు కాదు, నెలలు మారినప్పుడు కాదు, సంవత్సరాలు మారినప్పుడు మన హృదయం మారితే అప్పుడు మనము నూతన హృదయం కలిగిన వారం అవుతాం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. బైబిల్ ఒక చక్కని మాట దేవుడు మన గురించి రాయించాడు. అదేంటో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఆలోచించేద్దాం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. ఎలాగు ఎరుగము అంటున్నారు ఇక్కడ? శరీర రీతిగా, శరీర సంబంధమైన వాటి రీతిగా మేము ఎరుగము అంటున్నాడు. మరి ఎలా ఎరగాలి? ఎలా మనము మరి క్రీస్తు నమ్ముకున్న వారం అవుతామని చెబుతున్నాడు? కింద ఆ వచనం బాగా ఆలోచించాలి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు ఎవరంట? నూతన సృష్టి. అంటే ఎప్పుడు మనం నూతనంగా అయిపోతున్నాము అని అంటే క్రీస్తునందు మనం ఉండాలి. ఇది వాల్యూ మెచ్చుకోదు కదా. మనం ఎప్పుడు నూతనంగా మారిపోతున్నాము అని అంటే, ఎప్పుడు మారిపోతున్నాం మనం? ఎవరి ఎడల మనం ఉంటే నూతనంగా మారిపోతున్నాం? క్రీస్తు ఎడల ఉంటే మనం నూతనంగా మారిపోతూ ఉన్నాం. మరి గత సంవత్సరంలో అంతా కూడా మనం క్రీస్తునందు ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచించాలి. గత కాలంలో, గత సంవత్సరం అంతా కూడా మన క్రీస్తునందు ఉంటే మనం ఎలా మనం కనపడతామంట? నూతనముగా. మరి సంవత్సరం వచ్చింది కదా, మనం నూతనంగా పిలువబడము అని అంటే ఎప్పుడు పిలువబడతామో తెలుసా? మనం నూతనంగా మన క్రీస్తునందు ఉన్నప్పుడు మాత్రమే మనం నూతన సృష్టి. అందుకనే మరి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు నికోదేమో అంటాడు కదా, ఏమని అంటారు? నేను క్రొత్తగా జన్మించాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు కదా. మరి యేసుక్రీస్తు ఏం సమాధానం ఇస్తారు? నువ్వు మరలా తల్లి గర్భంలో. యేసుక్రీస్తు ఇస్తున్న మాట ఏంటి? కానీ ఈ మాట అనేది ఎవరు? నికోదేము గారు అంటారు. నువ్వు క్రొత్తగా జన్మించాలి కదా అని యేసుక్రీస్తు వారు అంటే, ఆయన ఏ విధంగా ఆలోచన పడిపోయాడు అంటే, నేను మరలా నా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా నేను జన్మించాలా, పుట్టాలా? ఇది ఎలా సాధ్యం అబ్బా అని ఆయన అడుగుతూ ఆశ్చర్యపడిపోతూ ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు. కానీ అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఒకరు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అప్పుడే వారు పరలోక రాజ్యాన్ని చేరుకోగలరు, చూడగలరు కూడా. మరి మన యొక్క హృదయం ఈ క్రొత్త నూతనమైన సంవత్సరంలో మారిందా లేదా? ఒకసారి మనము ఈరోజు మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయం ఇదంతా కూడా. రైట్, ఇప్పుడు కొత్త సంవత్సరంలోనికి అడిగిపెట్టిన మనము ఏ విధంగా జీవించాలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఈ నూతన దినములో, ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. గత కాలం అంతా కూడా సంఘానికి, దేవుని సన్నిధికి, మన పనుల మీద సంఘానికి, దేవుని సన్నిధికి ఏం చేస్తుంటాం? మానివేస్తూ ఉంటాం కదా. మన పనుల మీద, మన అవసరాల గురించి మనం ఏం చేస్తుంటాం? అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలు కానీ, ఆరాధనకు కానీ, స్త్రీల కొడుకు కానీ, ఎక్కడ జరుగుతున్న మన సంఘాని వరకు కూడా కదా, ఈ ప్రార్థన కొడుకులు అప్పుడప్పుడు మనం మానిపోతూ ఉంటాం. కానీ కొత్త సంవత్సరానికి వచ్చిన తర్వాత అవి తగ్గుతూ రావాలి. అందుకని బైబిల్లో ఒక చక్కని మాట ఉందని ఆ విషయం చూద్దాం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము, కీర్తన గ్రంథం 48వ అధ్యాయము చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచించాలి. నూతన సంవత్సరంలో మనం అడిగిన మనం ఏం చేయాలో, ఎలా భక్తిగా మనం ఎదగాలో ఇక్కడ చెబుతూ 48వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు
మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూసి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. రైట్. ఇక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. ఏమంటున్నాడు? ఎవరు రాశారు ఇది? దావీదు గారు రాశారా? వాళ్ళు రాశారు. మనకి ఇంకా అర్థం కావాలి అంటే పైన అధ్యాయం పైన కనపడుతుంది ఈజీగా ఎవరు రాశారు అని. ఇప్పుడు ఆ భక్తులైన వారు రాస్తూ కోరాహు కుమారులు ఏమంటున్నారు అక్కడ? నీ ఆలయములో ఏమంటారు? మరలా చదువుదాం. దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. అంటే కోరాహు కుమారులు ఉంటున్న పని ఏంటి? వారు ఎల్లప్పుడు కూడా ఆలయములో వాళ్ళు నివసిస్తూ దేవుని ధ్యానిస్తూ ఆయన కృపను ధ్యానిస్తుండేవారట. ఇందుకు కృప అంటే ఏంటి? ఆయన వాక్యమా? కృప అంటే నేను చాలా విషయాలు చెప్పాను. కృప అంటే ఇది అని కాదు. కృప ఆయన కృప. రైట్. కృప అంటే ఏంటి? ఆలోచించారు బాగా. అంత మీ కృప అండి అని అంట, అంత దేవుని కృప అని అంటుంటాం కదా. అంతే. కృప అంటే దాని మీనింగ్ ఏంటి? కాదు. కృప అనగానే గుర్తుకులేదా? కృప అంటే మనము దానికి అర్హత లేకపోయినా మనం అర్హత కలిగిన మనల్ని దేవుడు మన మీద చూపిస్తున్నాడే, అది కృప. అవునా? మన అర్హత లేకపోయినా మనకు అర్హతను కలిగిస్తున్నాడే, అది దేవుని కృప. అది అర్థమైంది ఇప్పటికైనా? కృప అంటే ఏంటంటే మనకు దానికి ఇప్పుడు పాపములో పడిపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తు ద్వారా కదా రక్షించాడు. చెప్పండి, రక్షించాడు. అంటే అంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అర్హత కలిగిన వారమే మనం. ఒక పనికి సంబంధించిన వారం ఉండాలి అంటే ఒక కదా అర్హతలు అనేవి ఉంటాయి. మరి క్రీస్తు పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నా, క్రీస్తుని మనం ధరించాలన్నా ఎంత అర్హత కావాలో తెలుసు మనకు. అర్హత లేకపోయినా సంఘంలో ఉండే అర్హత మనకి ఇచ్చాడు దేవుడు. ఇది కృప. అలాగా దేవుని కృపను ధ్యానించే వాళ్ళంటే ఎవరు? అక్కడ కోరాహు కుమారులు. అంటే సంఘానికి వెళ్ళి ఎల్లప్పుడూ వారు దేవునిలో గడిపేవారు అనమాట. అంటే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన మనమే ఆలోచించాలంటే ఈ సంవత్సరమైనా సరే సంఘంలో నుంచి మనం ఎక్కువగా విడిపోకుండా ఉండాలంటే అర్థం ఏంటి? సంఘ ఆరాధన కానీ, సంఘ కుటుంబ ప్రార్థనలు కానీ కదా, విజ్ఞాపన ప్రార్థనలు కానీ ఇవేమీ ఆబ్సెంట్ కాకోకుండా ఈ సంవత్సరమైనా మనము తక్కువ ఆబ్సెంట్ కావాలి. గతంలో 10 అయినా అనుకో, ఇక్కడ మనం తక్కువ అంటే పూర్తిగా తక్కువ అంటే మనం లైన్ గీసుకొని ఉండకూడదు, మరలా తగ్గించుకుంటూ రావాలి. అంటే మునుపటి స్థితిలో మనం ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ కదా. ఈ నూతన సంవత్సర దినములో మనము ఈ యొక్క ఆలయానికి క్రమము తప్పకుండా మనం రావాలి. అదే కోరాహు కుమారులు మనకు నేర్పుతున్న ఒక చిన్న పాఠం ఇది. కనుక ఈ నూతన సంవత్సర దినములోనైనా ఈ సంవత్సరం అంతా కూడా మన క్రమం తప్పకుండా ఆరాధనకి, కుటుంబ ప్రార్థనలకి హాజరవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నూతన సంవత్సరంలో పాతవి ఎలాగైతే ఉన్నాయో, పాత దినాలు అలాగే ఆబ్సెంట్ అవుతూ ఉంటే మన కొత్తది ఏమవుతుంది చెప్పండి? కొత్తది మనం ఎప్పుడు అంటాం చెప్పండి? ఏదైనా సరే ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు, ఒక దాంట్లో అభివృద్ధి అవుతున్నప్పుడు నేను కొత్త వ్యక్తిగా మారిపోతూ ఉంటాడు. అలా మనం మారాలి. ఇంకా పాత విషయాలు మనం పట్టుకున్నాం అనుకో, మనం ఎప్పుడు నూతనంగా మార్చబడతాం కదా. అందుకని ఇక్కడ కోరాహు కుమారులు చెబుతూ మనం ఇలా బ్రతకాలి అంటున్నాడండి. ఇదే కీర్తన గ్రంథంలో 84వ అధ్యాయంలో మరొక మాట చెబుతూ ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. సైన్యములకు అధిపతివగు యెహోవా. దీన్ని కూడా ఏమంటున్నారు? ఇక్కడ కూడా ఎవరు రాస్తున్నారు ఈ యొక్క కీర్తనను? వాళ్ళ కోరాహు కుమారులు. రైట్, చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఈ మాటలు మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి. ఎవరు అంటున్నారు ఇక్కడ?
కోరాహు కుమారుడు. ఎవరి గురించి, దేని గురించి ఇక్కడ ప్రస్తావన అంటే ఆలయం గురించి, దేవుని సన్నిధి గురించి కదా. దేవుడు ఎక్కడైతే పాత నిబంధనలో ఆయన అంటే ఏంటి, కనిపించే కట్టడాలు కదా, అది ఆలయం. కానీ కొత్త నిబంధన ప్రకారంగా ఏది ఆలయం? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఆలయం కదా. ఆ రూట్లో వెళ్ళి మనం ఆలోచించాలి. చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణం ఎంతో అంటే ఆయనకు ఆశ ఏముందంట, ఎల్లప్పుడూ నేను దేవునితో గడపాలి అనే ఆశ. గడపాలంటే ఊరు బయట ఉంటే సరిపోద్దా? కాదు. ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. కానీ దేని మీద ఎక్కువగా మనం తిరుగుతుంటామంటే, మన లోక విషయాల మీద ఏదైతే ఈ యొక్క ఆసక్తి చూపిస్తామో అలాగే సంఘం మీద కూడా మనం ఆసక్తి చూపించాలి. అదేమంటాడు ఇక్కడ, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కేకలు వేయుచున్నది. ఏం వేస్తున్నారట వాళ్ళకి? ఆనందం వేస్తుందట. ఎక్కడుంటే వాళ్ళకి? దేవుని మందిరములో ఉంటున్నప్పుడు వాళ్ళకి ఆనందం వేస్తుంటుందంట. కానీ మనకు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎక్కువగా ఆనందంగా ఉంటున్నామా, లేక దేవుని సన్నిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలిసిపోయినప్పుడు మనం ఎక్కువగా ఆనందంగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటి తెలుసా, ఇంతకాలం వరకు మనము లోక విషయాల మీద ఎక్కువ మక్కువ చూపించాం, లోక విషయాల మీద ఎక్కువ ప్రేమించాం. కానీ ఇప్పుడు నూతన సంవత్సరం దినంలోనైనా సరే మనం ఏం చేయాలి? ఆలయం మీద నుంచి అంటే దేవుని మీద మనం ప్రేమను ఎక్కువగా పెంచుకోవాలి. దేవుని పనుల మీద ఎక్కువగా మనం మక్కువ చూపించాలి. దేవుని మీద ఆ పనిలో మనం ఆనందంగా ఉండాలి కదా. ఈ కోరాహు కుమారు అలాగే చేస్తున్నారండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు. అంటే కేకలు అంటే అర్థం ఏంటంటే, అక్కడ గట్టిగా అరవరు. కేకలు ఏంటి అర్థం ఏంటనంటే ఆనందానికి ఎక్కువ సూచన అండి అది. అవునా? ఎంతో ప్రేమించిన మాట అంటాం కదా, అలాగా కేకలు వేస్తున్నారంటే అర్థం ఏంటంటే అంత ఆనందం. అక్కడ ఎక్కువ బాధ వేసినా అప్పుడప్పుడు మనం కేక వేస్తూ ఉంటాం, ఎక్కువ సంతోషం వేసినా అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం. ఇప్పుడు నిన్న రాత్రి అందరూ చాలామంది ఏం చేసి ఉంటారో తెలుసా, రాత్రి 12 గంటలకి కేకలు వేసుకుంటే. ఎందుకు? కొత్త సంవత్సరం ఆనందంతో కదా కేకలు వేసారు అక్కడంతా కూడా. మన సంఘంలోనికి మనకు వచ్చిన తర్వాత ఆలయాన్ని గురించి, పరిశుద్ధ స్థలంగా పిలువబడుతున్న మనందరి గురించి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంకెంత కేకలంటే అర్థం ఏంటి? ఆనందానికి హద్దు లేనప్పుడు అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బాధ ఉన్నప్పుడు మౌనంగా ఉంటాం, ఎక్కువ బాధ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏడుస్తుంటాం. ఇంకా మనిషి మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఇంకా ఏడుస్తుంటాం కదా. అలాగా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అలాంటి ఆనందం మనకు కలగాలి అని అంటే మన ఏకాగ్రత, మన మనస్సు, మన సిద్ధపాటు ఇవన్నీ ఉండాలండి. మక్కువ చూపించాలి, ప్రేమ చూపించాలి ఈ ఆలయం మీద. కోరాహు కుమారులు ఎంత చక్కగా ఈ మాటలో మళ్ళీ చెబుతున్నారు, మనం బాగా ఆలోచించాలి. ఇంకా కిందే ఉంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా. 3వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిచ్చుకలకు నివాసము. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా దేవుని వర్ణిస్తున్నారు చూడండి. ఇక్కడ కోరాహు కుమారులు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎలా పొగుడుతాం చెప్పండి? 2 మాటలు కదా, ఈ 2 మాటలు. కానీ ఈ కోరాహు కుమారులు ఆ దేవునితో ప్రార్థనలో గడుపుతున్నప్పుడల్లా ఎలా పొగుడుతున్నారో దేవుని చూడండి. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ఎలాగట? ధన్యులు. మరి మనం ధన్యులా కదా? ఒక్కసారి మనం ఆలోచించాలండి. అపవాది ఎంత ఇదిగా చేస్తున్నాడంటే
మనం నివసించవలసినది లోకం మీద, సంఘం మీద కాదు అని మన పనులు, మన ఆశలు, మన కోరికలన్నీ కూడా మళ్ళిస్తూ ఉంటాడు. వాటి విషయంలో, వాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేమంటాడు ఇక్కడ, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మరి ఒకసారి ఈ మాటను బట్టి మనం ఆలోచించేద్దాం. నిత్యము మనము స్తుతించగలుగుతున్నాము ఇక్కడే ఉండి? నిత్యము ఇక ఉదయం లేచి పడుకునేంతవరకు ఇక్కడే మనం ఉంటున్నామంటే లేదు. ఆదివారం మాత్రమే, తర్వాత ఆదివారం మాత్రమే, తర్వాత ఏమైనా మరి విజ్ఞాపన కానీ సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నాం కదా. ఎందుకంటే అందరూ కలిసి దేవుని ఆరాధిస్తే ఆ సంతోషమే వేరు. మన ఇంట్లో పెళ్ళి ఉన్నప్పుడు, సందులు ఉన్నప్పుడు ఎంత సంతోషం కదా. బంధువులందరూ వచ్చి ఆనందంగా ఎవరు పనులు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనకు. కొంతమంది ఆనందాన్ని భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి ఆనందము ఎక్కడ మనం కలుగు చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అంటున్నాడు? దేవుని సన్నిధిలో, ఆలయములో. అంత గొప్పదండి ఆలయం. అందుకని ఈ నూతన సంవత్సర దినములోనైనా ఈ ఆలయంలో ఎక్కువ కాలం మనము గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అండి, ఈ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మన మైండ్ మారిపోద్ది. మీరు బాగా అబ్జర్వేషన్ చేశారు లేదు? అక్కడ బయట ఉన్నప్పుడు మరొకలా ఉంటుంది, ఆలయంలోనికి వచ్చేసరికి మొత్తం మన మైండ్ సెట్ మారిపోద్ది. అందుకని ఎక్కువగా మనం ఎక్కడ గడపడానికి ప్రయత్నం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో, ఆలయంలో గడుపుతున్నప్పుడు మన ఆలోచనలు, మన ప్రార్థనలు, ఒంటరిగా దేవుని మనం ప్రార్థించగలం. అందుకని ఆలయం అంత ప్రాముఖ్యమైనది అప్పట్లో. అందుకని పరసయుడు, సుంకర్ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన ఎక్కడో దూరంగా ఉండి ఆయన ప్రార్థన చేస్తారండి కదా. ఈ యొక్క ఆకాశాన్ని చూసి కనులతో చూడడానికి కూడా ఆయనకి ధైర్యం చాలలేకపోతుంది. మనం చూడొచ్చు, డైరెక్ట్ చూస్తున్నాం కదా. అంటే అర్థం ఏంటికి? ఆయనకి మనకి తేడా అనేది ఉండదా? ఆయన ఏ కోణంలో మాట్లాడుతున్నాడో మనం బాగా ఆలోచించాలి కదా. ఎందుకనంటే ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే, ఆకాశం అనేది ఏంటి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు. అంటే పరలోకము ఆయన సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం. ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చూడ్డానికి కూడా మనకి ధైర్యం చాలకైనా ఆ ప్రార్థనలో మనం వినగలం. కనుక నూతన సంవత్సరంలోనైనా మన ఆబ్సెంట్ తగ్గాలి. అంతేనా? స్కూల్కి వెళ్ళినప్పుడు ఆబ్సెంట్ తక్కువ ఉందంటే ఏం చేస్తాడు చెప్పండి? సార్ కొడతాడు. ఇంకా కొద్దిగా లేట్ అయితే మీకు తెలుసు, ఆబ్సెంట్లు ఎక్కువైతే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారంటే అదే క్లాసులో కూర్చోబెడతారండి. ఎక్కువ ఆబ్సెంట్లు అయినా అనుకో, అదే క్లాసులు. ఎందుకు ఎక్కువ ఆబ్సెంట్లు అయితే ఆ తరగతి క్లాసులు వినిండరు కనుక అదే క్లాసులో, అదే తరగతిలోనే మరలా పెడతారు. అందుకని ఆబ్సెంట్లు ఎక్కువైతే పాఠాలు అర్థం కావు. పాఠాలు అర్థం కాకపోతే మనము ఎగ్జామ్ రాయగలమా? అలాగే ఈ ఆత్మీయ పాఠాలు మనం ఎవ్రీడే, అలాగే సంఘంలో మనం వింటూనే ఉండాలి. ఎప్పుడు జరిగినా, ఎనీ టైం జరిగినా. ఎప్పుడోసారి ఆబ్సెంట్ అయినా అనుకో, ఆ పాఠం మనం వినలేదనుకో, ఎగ్జామ్ పెడుతుంటాడు అప్పుడప్పుడు మన జీవితంలో, అదే పరీక్ష అని అంటాడు. అప్పుడు పెట్టినప్పుడు మనకి ఈ విషయాలు తెలియకోకుండా బలహీనలుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం పాస్ అవ్వగలమా? అవ్వలేం. అందుకని ప్రతిరోజు ఎప్పుడు జరిగినా మనం అందరూ కలుసుకొని దేవుణ్ణి ఆరాధించే బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. అందుకని ఆనాడు కోరహు కుమారులు ఏ విధంగా ఉన్నారో మనం ఈ వచనాల్లో మనము చూడగలం. ఇంకా ఎలాగ ఉండాలో మరికొన్ని విషయాలు చూడగలిగితే, ఇదే కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము, కీర్తన గ్రంథము 61వ అధ్యాయము, కీర్తన గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించారు. దీన్ని ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. రైట్.
దేవా నా మొర ఆలకింపుము, నా మొర ఆలకింపుము, ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా, భూదిగంతముల నుండి నీకు భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నీవు నాకు ఆశ్రమిగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను గుడారంలో నివసించేదను. నీ గుడారములో ఏమంటారు దావీదు గారు? ఏమంటున్నారు ఇక్కడ దావీదు గారు? నేను కూడా నీ గుడారంలో నివసించేదను. కింద ఇంకేమంటాడు? నీ రెక్కల చాటున దాగుకొందును, నీ రెక్కల చాటును దాగుకొందును. దేవా దేవా నా మొక్కుబడులను అంగీకరించి మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు గల వారి స్వాస్థ్యము, భయభక్తుల గల వారి స్వాస్థ్యము నాకు అనుగ్రహించి ఉన్నావు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. అంటే ఇక్కడ ఎవరి యందు ఉండమంటున్నాడు అంటే ఇక్కడ నీ నామమందు. ఎవరి నామమందు? దేవుని నామమందు మనం ఉండాలి. ఎలా ఉండాలి నామమందు అనంటే? నామము అనంటే ఏ విధంగా మనం ఆలోచించాలి? పేరు. నామం అంటే మరొక పేరు. అది నానా అర్థాలు, నానా పేర్లు అని ఉంటాయి కదా. పేరన్నా తర్వాత నామము అన్న రెండు ఒకటే కదా. మరి ఆ నామములో ఆ పేర్లో ఎలా ఉండమంటున్నాడు ఇక్కడ? నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇప్పుడు నామం ఉంది అంటున్నాడు కదా. ఇప్పుడు ఆ నామం ఉంది మనం ఎలాగ జీవించాలి? భయభక్తులు అంటున్నాడు. రైట్, ఓకే, భయభక్తులు అంటున్నాడు. అసలు నామం గురించి మనకి ఏ విధంగా ఇంకా తెలియాలి చెప్పండి? నామం అనగానే మనం యెహోవా, రైట్, ఆ యెహోవా మీద భయభక్తులు అలా మనం ఆలోచించాలా? నామం అంటే దేవునికి ఎలా పేరు పెట్టబడి ఎలా అసలుకి నామం కలిగింది అంటే క్రియలను బట్టి కలిగింది నామం కదా. ఆయన క్రియలను బట్టి నామం అనేది రావడం జరిగింది. అంతేగాని నామం పెట్టిన తర్వాత క్రియలు రాలేదు కదా. మన బైబిల్లో అన్ని బాగా ఆలోచన చేస్తే ఆయన గురించి బైబిల్లో కదా యేసుక్రీస్తు వారి గురించి మళ్ళీ పేరు యేసుక్రీస్తు ఆయన పేరు అది కదా. కానీ ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. క్రియలు తగ్గట్టుగా ఆశ్చర్యకరుడు కదా ఆయన కూడా కదా. కొన్ని మాటలు ఉన్నప్పుడు ఆయన చదువుతున్నప్పుడు ఆయన క్రియలే ఆయన పేర్లు. అలాగే దేవునికి కూడా నామం ఉందంటే అర్థం ఏంటి? ఆయన క్రియలు. ఆయన క్రియలు యందు మనం ఎలా ఉండాలి? ఈ నూతన సంవత్సరంలోనైనా ఆయన పేర్ల కంటే అర్థం ఏంటి? ఆయన చెప్పబడిన ఆజ్ఞలకు. ఒక మాట చెప్పాలంటే ఆయన చెప్పబడిన ఆజ్ఞలకు మనం ఏ విధంగా బ్రతకాలట? అదే చెబుతూ నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నాకు అనుగ్రహించి ఉన్నావు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. అలాగే మనం కూడా స్వాస్థ్యం పొందాలంటే మనం ఎలాగ బ్రతకాలి? ఆయన నామమందు భయభక్తులుగా బ్రతకాలి. అప్పుడు ఆయన మనకిస్తున్న ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలము. మరి గత సంవత్సరాలు మనం పొందుకున్నామో లేదో ఒకసారి మనం ఈ నూతన సంవత్సరంలో మనము ఆలోచించాలి. మొదటి పాయింట్లు ఏం చూసుకున్నాం? మనము ఆయన ఆలయంలో ఎక్కువ గడపడానికి మనం ప్రయత్నం చేయాలి కదా, కోరాహు కుమారుల ద్వారా. అలాగే రెండో పాయింట్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా ఆయన నామమందు భయభక్తులుగా మనం బ్రతకాలి ఈ కొత్త సంవత్సరం దినంలోనైనా. మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథానికి వద్దామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. ఇరవై 28 వచ్చిన చివరి వచ్చినాన్ని ఆలోచించేద్దాం. ఏమంటున్నాడు అంటే ఇక్కడ నీతిమంతులు 12 చివరి వచ్చిన నీతి మార్గమునందు జీవము కలదు. ఏముందంటే దేని యందు ఉందంటున్నాడు ఇక్కడ? జీవం. నీతి మార్గమునందు. నీతి అంటే ఏంటి? లోకనీత కాదు, దేవుని నీతి. అంటే దేవుని కట్టడల యందు. కట్టడాలు వేరు, కట్టడలు వేరు
కట్టడాలంటే ఏంటి అర్థం? కట్టడాలంటే ఏంటి? కట్టడాలంటే ఏంటి? కట్టడలు అని అంటే దేవుని ఆజ్ఞ, కంపల్సరీగా చేయవలసిన క్రియలు కట్టడలు అని అంటే. ఇక్కడ చెబుతూ ఆయన నీతి మార్గమునందు జీవము కలదు అంటే ఆయన మాటల యందు, ఆయన కట్టడల యందు ఏముంది మనకు? జీవం. అంటే ఆయన మాటలకు లోబడి మనం బ్రతికితే మనకు జీవం ఉంది అంటున్నాడు. కింద ఇంకేమంటున్నాడు? దాని త్రోవలో మరణమే లేదు. దాని త్రోవలో ఏం లేదట? మరణమే లేదంటున్నాడు. దేని త్రోవలో? జీవపు త్రోవలో, ఆయన ఆజ్ఞలో నడుస్తున్న ఆయన త్రోవ కదా. అప్పుడప్పుడు బైబిల్లో కొంతమంది మేము ఆయన త్రోవను విడిచితిమి మనం చూసాం చాలా సార్లు కదా. త్రోవ అంటే ఏంటి? ఆయన జీవన మార్గం, జీవన విధానం కదా. కొత్త నిబంధనలో ఒకరికి బాప్తిసం ఇస్తారు కదా, ఒకరికి రాత్రి బాప్తిసం ఇస్తారు. ఎవరు? నపుంసకునికి ఎవరు ఇస్తారు? పేతురు గారు ఇస్తారు. ఆ పేతురు గారు ఇచ్చినప్పుడు నేను మార్గాన్ని మరచిపోయాను అన్నట్టుగా మాట్లాడతారండి. అక్కడ ఒక ప్రాంతం నుంచి ఈ యెరూషలేము పట్టణానికి వస్తాడు ఆయన. ఆయన కందాకే క్రింద మంత్రి అయినా కదా, రాణి కింద కదా, కందాకే అనే రాణి క్రింద ఆయన మరి మంత్రి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యెరూషలేము పట్టణానికి వస్తాడు. ఆయన వాక్యం వింటున్నప్పుడు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు వస్తారు? ఒక భక్తుడు వచ్చి అక్కడ ఆయన వాక్యం చెబుతారండి. యెషయా గ్రంథాన్ని గురించి మాట్లాడతాడు ఇక్కడ కదా. అది మాటలు చెబుతున్నప్పుడు ఆయనకి వివరణ ఇస్తాడు. అక్కడ సిచ్యువేషన్ ఏముంటుందంటే త్రోవ మార్గం అని సంబోధించి మాట్లాడతాడు. అవునా? అంటే మార్గం అంటే ఏంటి? అక్కడ ఆయన జీవనం. అంటే ఒకప్పుడు నేను ఇలా బ్రతికానండి, తర్వాత ఇప్పుడు మారిపోయి నేను నా మార్గాన్ని మార్చుకున్నాను. అలాగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఏముంటుండే ఇక్కడ లాస్ట్ విషయంలో? దాని త్రోవలో మరణమే లేదు, నీతి మార్గములలో మరణమే లేదు. అంతేనా? కనుక మన నీతి మార్గంలో నడుస్తున్నామా? గత సంవత్సరం మన నీతి మార్గంలో ఎంతవరకు నడుస్తున్నాం? మరి ఈ నూతన సంవత్సర దినంలోనైనా మరి మనం ఎంతవరకు ఇంకా నడవాలి కదా. ఇప్పుడు పాత సంవత్సరంలో ఒక విధంగా భక్తిలో ఉన్నామండి. కొత్త సంవత్సరం రాగానే మనం ఇంకా భక్తి పెరగాల తగ్గాలా? పెరగాలి కదా. మరి మనం తగ్గిపోతున్నాం పెరుగుతున్నామో ఎవరికి మనసాస్కుని బట్టి మనం ఆలోచించాలి కదా. కనుక ఆయన మార్గంలో మనం నడవాలి అంటున్నాడు ఇక్కడ. నీతి మార్గంలో మనం నడవాలి. మనం ఎంతవరకు మనం నడుస్తున్నామో ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాలండి. మరికొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి మనము కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. తర్వాత గనుక ఏ కృపావరం నందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే కొత్త సంవత్సరం అడుగుపెట్టిన మనము దేవుని కృపను మనం పొందుతూ ఉండాలి. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే దేవుని కృపను మనం ఏం చేస్తూ ఉండాలి? పొందుతూ ఉండాలి. ఎలా పొందాలి? మన దేవుని కృప మనం పొందాలి అని అంటే ఎలా మనం బ్రతకాలి? పైన చెప్పాడు కదా ఇంతవరకు. చూద్దాం, మరలా విషయం చదువుతాం. ఏమంటున్నాడు? 5వ వచనంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయంలోను సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేంట్లో ఐశ్వర్యవంతం కావాలి? జ్ఞానములోను ఉపదేశించే విషయంలోను.
మన దీటి విషయంలో ఐశ్వర్యం అంటున్నాడంటే ఇది మనకున్న ఆత్మీయ ధనం. అంతేనా? ఐశ్వర్యం అంటే ఏంటిక? ధనం కదా, పరలోక సంబంధమైన ధనం అంటుంటాం కదా, ఇదే అది. ఎందుకంటే భూమి మీద ఇలా మనం బ్రతికితే ఆ లోకాన్ని మనం చేరుకోగలం. కింద అంటూ ఐశ్వర్యవంతులేరు గనుక ఏ కృపావరమునందును లోపము లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. మనం కూడా ఆయన రెండో రాకడ గురించి మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే అంతకుముందుగా మనం ఎలా బ్రతకాలి తెలుసా? పైన చెప్పబడిన భక్తిగా మనం బ్రతికి ఎదురు చూడాలంటే, భక్తిగా బ్రతకకుండా మనం ఎదురు చూస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పాతాళానికేనా? మనం ఏది రెడీ చేయకోకుండా ఒక వ్యక్తిని పిలిస్తే అతను ఏం చేస్తాడు? వచ్చి ఒక వ్యక్తిని పిలిచాం మన ఇంటి పని గురించి, మన సామాన్లు ఏమి తీసుకొని రాలేదు, అయినా సరే మనకి ఇల్లు కట్టంటున్నాం. ఆయన ఇల్లు కడతాడా? కట్టలేడు. ఎందుకు? సామాన్లు లేవు. వచ్చి ఏం చేస్తాడు? చూసుకుని రిటర్న్ వెళ్ళిపోతాడు, అంతే. అలాగే ఆయన రెండో రాకట్లో వచ్చేటప్పుడు కూడా మనం అందరూ కూడా సిద్ధ మనసుతో మనము ఇవన్నీ బ్రతికి ఈ మాటను మనం ఎదురు చూస్తుండాలండి. ఈ నూతన సంవత్సరంలోనైనా మనము ఈ మాటలను బట్టైనా కృపను మనం పొందాలి కదా. ఈ సంవత్సరంలోనైనా ఆయన కృపను ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలండి. గత కాలంలో మనం ఎంతవరకు పొందాము, ఈ నూతన సంవత్సరముల దినంలోనైనా ఎంతవరకు మనం పొందాలి. ఎందుకంటే గత కాలంలో మన సొంత ఆలోచన, మన పాపం, మన ఆలోచన, మన తలంపులు అన్నిటి విషయంలో మన దేవుని కృపను పొందలేకపోయినామేమో కదా. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో అయినా దేవుని యెడల బ్రతుకుతూ ఆయన కృపను ఎక్కువగా పొందడానికి మనం ప్రయాసపడాలి. అందుకని ఈ నూతన సంవత్సరంలో మనం బాగా ఆలోచించాలండి. మనం ఎంతవరకు ఇంకా బ్రతుకుతున్నాం, ఇంకా ఎలా బ్రతకాలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఏ విధంగా బ్రతకాలో తెలిసి సత్యమందు మనం ఉండాలంటే, ఇంకా ఇదే కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 13వ సత్యమందు మనము నడవాలి అని చాలా విషయాలు అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాటను చూసుకుందాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 6 ఏమంటున్నాడు? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. దేని యేడు సంతోషపడాలంటే మనం సత్యమందు సంతోషపడాలట కదా. దేని యేడు సంతోషపడకండి కూడా క్లారిఫికేషన్ చెప్పాడు పైన. దేని యేడు సంతోషపడకూడదు అంటున్నాడు? దుర్నీతి విషయమైన సంతోషపడక. దుర్నీతి విషయమైన సంతోషపడకూడదు అంటే నీతి, అది కూడా నీతి, దుర్నీతి కదా. బాగా ఆలోచించాలి. మన దేని మీద మన నీతిలో ఉన్నాం, ఏ నీతిలో మనం ఉన్నాం? దుర్నీతిలో మనం ఉంటున్నామా, మరి వాక్యమైన నీతిలో మనం బ్రతుకుతున్నామా కదా. దేవునికి విరోధంగా ప్రతీది చేసేది కూడా ఏంటో తెలుసు? ఏ నీతి అది? దుర్నీతి. మరి గతకాలం అవి చేసేమేమో కనుక ఈ నూతన సంవత్సరంలోనైనా అవి చేయకోకుండా దేనిలో సంతోషపడమంటాడు కింద? సత్యమందు సంతోషించును. మనం సంతోషించాలి. ఇప్పుడు ఎలాగా? సత్యమందు అంటే వాక్యం విన్నప్పుడల్లా మనలో హృదయాలు ఏం కలగాలి? సంతోషం కలగాలి, ఆనందించాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం దేవుని పనిలో ఉన్నప్పుడు ఆనాడు అపోస్తలైన వారు, ప్రవక్తలైన వారు ఎలా సంతోషించారు తెలుసా? వాళ్ళ బాధలలో కూడా సంతోషించారట కదా. అపోస్తలైన వారు మరి వాళ్ళ బంధించి తీసుకుని వెళ్తారు కదా. చాలా విషయాలు చెప్పాను ఇంతవరకు. వారందరిని కూడా తీసుకుని వాళ్ళని అందరి ముందండి ఏం చేస్తారు? అవమానపరుస్తారు, అవహేళనగా మాట్లాడతారు, కొడతారు. అయినా సరే వాళ్ళ లోపల నుంచి బయటకు ఎలా వస్తారట? ఆనందంగా, సంతోషంగా బయటకు వచ్చేస్తారట. అంటే ఆ దేవుని పనిలో వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో బాధలు వచ్చినా సరే వాళ్ళు ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారు కదా. మనం కూడా అలాంటి ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ముందు ఈ కాలంలో, ఈ సంవత్సరం అంతా కూడా ఆ సంతోషాన్ని పొందుకోవాలంటే ముందే ఉన్నాయి తెలుసా? మనకు శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు ఈ సంవత్సర కాలంలోనైనా మనం ఎదుర్కొంటూ ధైర్యంగా వెళ్ళిపోవాలని దేవునికి మనం ప్రార్థించాలి. కనుక ఒక్కసారి మనం ఆలోచించేద్దాం, ఈ నూతన సంవత్సరంలో మనము ఎలా జీవించాలంటే కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఏంటి అని అంటే, మొదటిగా దేవుని ఆలయాన్ని మానుకోకుండా మనం రావాలి, కోరహ కుమారుల వల్ల. అలాగే ఇంకో ఏమంటున్నాడు?
ఆయన నామమందు మనము భయభక్తులుగా జీవించాలి. అప్పుడు మనకు ఆయన స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడుతుంది. అలాగే దుర్నీతి విషయంలో మనం ఉండుకోకుండా, సంతోషపడుకోకుండా, శ్రమలు ఎందు తర్వాత ఆయన వాక్యమందును సంతోషపడాలి. మరి ఈ సంవత్సరంలో ఇంకా గొప్పగా మన ఇవి జరిగించాలి మన ఆత్మీయ జీవితంలో. ఎందుకంటేనండి, గత సంవత్సరంలో అలా బ్రతికి ఇప్పుడున్న కాలంలో అలా బ్రతికితే ఏంటి ప్రయోజనం? ఇక నూతన సంవత్సరం దేవుడు ఇచ్చి బాధపడుతుంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే దేవుడు కాదు దేవుడు బాధపడుతున్నాడు. అంతకంటే ఎక్కువగా, అంటే అంతకంటే ముందుగా చాలామంది కూడా బాధపడుతున్నారు మన గురించి కదా. ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఏకంగా చంపేమంటున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎందుకు ఇంకా భూమి మీద ఉంచుతూనే ఉంటున్నారు. వాళ్ళకే ఆసరికి వచ్చింది మనల్ని చూసి కదా. ఎందుకు? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా మారలేంటి ప్రభువా, ఇంకా నువ్వు వచ్చేయి. అసలు వాళ్ళు ఆలోచన చూడండి ఎలా ఉంది అసలు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడో పరదేశంలో మనల్ని అందరినీ ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, వీళ్ళు బ్రతకరు ఎంతకాలం ఇచ్చినా. అందుకనే ప్రారంభంలో మన కాలం అవ్వాదం నుంచి మనం బాగా ఆలోచన చేస్తే మనకున్న కాలం ఎటువంటిది? అప్పట్లో మెతుశేలగా బ్రతికిన కాలం ఎన్ని సంవత్సరాలు కదా. కానీ క్రమేపా వస్తూ కాలానికి వచ్చేసరికి, మోసే కాలానికి వచ్చేసరికి 60-70 సంవత్సరాలు అంటాడు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి నీటి ఆవరం ఉంటుంది కదా. కనుక కాలాలు ఈ యొక్క సంవత్సరాలు వచ్చే కొద్దీ మన టైం తగ్గిపోతుంది. మరొకటి ఏంటంటే, మునుపటిలో మనం ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామండి. ఇది మనం బాగా ఆలోచించాలి. మనం ఎప్పటికి ఇలాగే బలంగా ఉండలేం, ఎప్పుడు ఇలాగే మనము ఆరోగ్యంగా ఉండలేమండి. సంవత్సరం ముందు మనం ఎంత ఆరోగ్యంగా, ఎంత సంతోషంగా మనం ఉంటున్నాం మన శరీరాన్ని బట్టి ఆలోచన చేస్తే. కానీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి మనం ఏదో ఒక రోగం మనకి యాడ్ అయితే ఏంటిది కదా. అంటే నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సంవత్సరం కూడా మనం ఇంత ఆనందంగా ఉండగలమా? ఇంత ఆరోగ్యంగా మనం ఉండగలమా అంటే ఉండలేమేమో. ఈ సంవత్సరం మనందరూ ఎవరైనా కదా ముగించబడొచ్చేమో మన ఆయుష్కాలంలో, ఎవరిదైనా సరే చెప్పలేము. కనుక ప్రతి దానికి సిద్ధంగా ఉండాలంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. ఎందుకనంటే అధికారంగా ఉన్నవారు ఒకవేళ కాలం అయిపోతే తర్వాత రన్ చేయవలసిన వాళ్ళు ఎవరు కదా. ఆలోచించాలి ఒక్కసారి. ఒకరి మీదే భారంగా ఉండకూడదు, అది సంఘం మీద అంత భారం ఉండాలి. అప్పుడే ఒకవేళ స్థితిలో లేకపోయినా మరొకరు నడిపించగల సత్తా ఉంటుందండి. ఎప్పుడు ఒకరి మీద నడుస్తుంది అనుకోండి, ఆ ఒకరు ఏదో ఒకటి పరిస్థితి ఇదేవుతే ఏంటి పరిస్థితి కదా. కాబట్టి అందరూ ఎదగాలి. ఎందుకంటే గత సంవత్సరంలో ఒక విధంగా ఉన్న ఇప్పుడు సంవత్సరంలో అందరూ ఎదుగుతూ ఉంటేనండి అందరూ ఒక స్థితిలో ఉండబడాలండి దేవునికి కదా. వాక్య విషయంలోను, ప్రార్థన విషయంలోను, వాక్యం చూపించే విషయంలోను ఎదగాలి అందరూ కూడా. ఇక్కడికే మన కాలం తర్వాత కూడా ఇలాగే ఉంటాం అనుకోవడానికి గ్యారెంటీ లేదు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలి. ముందున్న తరాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టాలి వాక్యంలో కదా. మనమున్న తరాన్ని వాళ్ళ వాక్యంలో నిలబెడితే మనం లేకపోయినా వారు ఏం చేస్తారు? నడిపిస్తారు సంఘాన్ని, దేవుని పనిని. కాబట్టి ఈ సంవత్సరంలో అయినా వారందరిని నిలబెట్టడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే కాలం, మరణం ఎప్పుడు ఎలాగా మనకు వస్తుంది చెప్పలేమండి. కాబట్టి అది రాక మునిపే కొంతమంది నిలబెట్టాలండి మనం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్త పడాలి కదా. మనం జాగ్రత్త పడుతున్నామో చెప్పండి? ప్రతి దాంట్లో జాగ్రత్త పడుతున్నాం, కానీ సంఘ విషయంలో ఎంతవరకు మనం జాగ్రత్త కలిగి ఉన్నాం? ఉదాహరణ నేను ఉన్నాను అనుకోండి, జనరల్గా నేను చనిపోయాను అనుకో, తర్వాత చెప్పేవాళ్ళు ఎవరెవరు నిలబడాలి కదా. అందరూ ఎదగాలి. ఒక్కొక్కరు పిల్లప్పటి నుంచి వాళ్ళని ఎదిగించు తీసుకువెళ్తున్నాడు మన బాధ్యత. కాబట్టి మనం ఎంతవరకు ఉన్నాం? పోయిన సంవత్సరం అలాగే గడుపుదామో చెప్పండి? ఇంకా ఎదిగేది ఏమైనా ఉందా మనలో? ఎదగాలి. మునుపటి స్థితి కన్నా ఈ స్థితి ఇంకా బహుగా కనపడాలి దేవునికి. కానీ మునుపటి స్థితి కన్నా ఇంకా తగ్గిపోతుంది అనుకోండి, దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడుతుంటాడు కదా.
కనుక ఒకసారి ఆలోచించాలి. గత సంవత్సరంలో ప్రార్థన చేయకపోయినా ఈ సంవత్సరానికి వచ్చేసరికి ప్రార్థన నేర్చుకుని మన ప్రార్థన చేసే స్థితికి మనం ఎదగాలి. గతంలో ప్రార్థన కానీ వాక్యం చదివేకి రాదు నాకు, ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నాకేం చదవాలి, వాక్యం చదవని నేను చదవడానికి ముందుకు రావాలి. అదే కదా మార్పు అంటే. ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటే మార్పు ఎలా ఉంటుంది చెప్పండి. ఇక కనుక ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వాటిలో మనం ఎదుగుతూ ఉండాలి దేవుని పనిలో. కాబట్టి మనం ఎంతవరకు ఎదుగుతున్నాం? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలు ఒక్కసారి మనల్ని మనం ఆలోచించేద్దాం. ఈ నూతన సంవత్సర దినంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మనము అమల్లోనికి తీసుకొస్తున్నాం ఆలోచించాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఆ నిర్ణయాలు తగ్గట్టుగా ఎలాంటి విషయాల్లోనికి మనం అమల్లోనికి తీసుకొని వచ్చి అవి మాటగా కాకోకుండా మాటకు రూపం ఇవ్వాలి కదా మనం. కదా, మాటకు చెప్పాను నేను ఇలా చేస్తానని, తర్వాత ఆ మాటకు రూపం ఇస్తే క్రియ జరుగుతుంది కదా. ఒకసారి మనం ఆలోచించాలి. ఒక కంకణ మన్న కట్టుకోవాలి, ఒక వాగ్దానం లాగా నేను రోజు ఇప్పటి నుంచి ఇలా బ్రతకాలని మనం ముద్ర వేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా బ్రతికితే మనం ఏంటో చెప్పండి ఇక. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అయినా ఇంకా మనలో అభివృద్ధి కలగాలి, ఇతరులకు మనము మాదిరికరంగా జీవించాలండి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్న లక్షణం అది. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం. పాత సంవత్సరం లాగానే ఎప్పుడు ఉందంటే ఇంకా దేవుడు ఆయుష్కాలను కూడా తీసివేయచ్చేమో తెలియదండి మనకి. కాలాలు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? కాలముల సమయంలో తండ్రి తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడట కదా. కానీ ఈ సంవత్సరం ఎలా బ్రతికితే దేవుడు మన కాలాన్ని ముగించేచ్చేమో. మరొకటి ఏంటంటే అండి, మరొక విషయం చెప్పాలనుకున్నా ఏంటంటే, మన జీవితంలో ఎన్నో గద్దెంపులు దేవుడు చెబుతూ ఉంటాడు. ఆ గద్దెంపుకు మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడితే మనము మార్పు చెందగలమండి. మన గత కాలంలో దేవుడు ఎన్నో గద్దెంపులు ఇచ్చాడు అంటే, ఆ గద్దెంపులు ఎందుకు ఇచ్చాడు? మన పిల్లలు మనం ఎందుకు గద్దిస్తాం చెప్పండి? ఏదో మరి తప్పులో ఉన్నాడు కనుక మనం గద్దిస్తాం. మరి మన కుమారుడు ఆ గద్దెంపుకు లోబడి మారితే సక్రమంగా పెరుగుతాడు. అలాగే దేవుని గద్దెంపుకు మనం లోబడి బ్రతికామనుకోండి, ఆయన యొక్క మార్గంలో నడవగలిగిన వారం అవుతాం. గద్దెంపుకు లోబడలేదా, అలాగైతే ప్రమాదాన్ని ఎదుర్కోగలం కదా. యోనా గారి జీవితంలో జరిగిన సిచ్యువేషన్ అలాంటిదే. ఒక పట్టణానికి వెళ్ళమంటే మరొక పట్టణానికి వెళ్తాడు కదా, అక్కడ గద్దిస్తాడు. దేవుడు గద్దిస్తాడా? గద్దిస్తాడండి. ఒక పట్టణానికి వెళ్ళమంటే మరొక పట్టణానికి వెళ్ళమని ఈయన వెళ్ళిపోతాడు ధైర్యంగా. కానీ ఆ సముద్ర మార్గంలో వెళ్ళిపోయేసరికి ఏమొస్తుంది? ఇక మొత్తం ఇక వాతావరణం చేంజ్ అయిపోద్ది, అందరికి భయం అయిపోతుంది. ఈయన ఏం చేస్తుంటాడు? అప్పుడు హ్యాపీగా లోపల ఉడికి అంటాడు. బయటకు చూసేసరికి భయంకరమైన స్థితి వచ్చేస్తుంటుంది. ఆయనకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా, ఏంటి దీనికి కారణం నేనే అని. ఆఖరి చీటీ లేచిన ఎవరి పేరు బయటపడింది? యోనా గారి పేరు బయటపడింది కదా. తర్వాత ఆయనకు అర్థమైపోయింది, నేను దేవుని మాటను ధిక్కరించినందుకే ఇది జరిగిందని. వెంటనే ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ఆయన ఏం చేయమంటారు? ఆయన్ని ఏం చేయమని ఆయన చెప్తాడు? నన్ను సముద్రంలో పడేమను. అంత ఈజీగా చెప్పండి. అసలు సముద్రంలో పడిపోయండి అని అనడం అంత ఈజీనా కదా. అసలు చాలా భయంకర స్థితి అండి అసలుకి. తర్వాత వెంటనే ఏమొస్తుంది? వెంటనే వచ్చేసి ఆ తిమింగలం కదా మింగేస్తుంది. ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి? 3 రోజులు. ఎందుకు ఉంచాలి చెప్పండి? నెక్స్ట్ రోజు బయటికి వెళ్ళొచ్చు కదా కదా. ఒకరోజు మింగేసింది చేప, నెక్స్ట్ రోజు బయటికి వెళ్ళొచ్చు కదా. మనం బాగా ఆలోచించాలి ఇక్కడ కదా. ఎందుకు 3 రోజులు పెట్టాడు ఇక్కడ దేవుడు? ఆ రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్ళి ఆలోచించాలి మనం కదా. అది ఓకే. ఇప్పుడు దేవుడు ఎందుకు 3 రోజులు అక్కడ పెట్టవలసి వచ్చింది? ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. ఒక కోణంలో యేసుక్రీస్తు వారికి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పిందంటే ఒక రూట్లోనే కాదు, చాలా కోణాలు ఉన్నాయి దాంట్లో కదా. మరి ఎందుకు 3 రోజులు ఉంచవలసి వచ్చింది అక్కడ అని అంటే,
దేవుడు అంటే ఎంత గొప్పవాడు, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలియాలి ఇప్పుడు. అందుకనే చేప కడుపులో 3 రోజులు అంటే సాహసం అండి అది కదా, సాహసం అది అసలుకి. ఎవరు మనుషులు ఎవరు ఉండలేరండి, దేవుడు ఉంచాడు. అది అసాధ్యం అనేది సుసాధ్యం చేశాడు దేవుడు కదా, అక్కడ గద్దించాడు దేవుడు. తర్వాత ఆ 3 రోజులు ఎలా ఉన్నాడో తెలిసైనా ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో ఉండాడు ఆయన. ప్రార్థనలు చేసి ప్రభువా ఆయనకు మొరపెడుతున్నాడు చేసినవన్నీ కూడా. తర్వాత ఆ మొరను విని 3వ రోజు బయటికి వెళ్ళించేస్తాడు. అంటే గద్దించాడు, అక్కడ గుణపాఠం నేర్పుతున్నాడు. 3 రోజులు ఉంచాడండి కడుపులో. అయినా సరే మారలేదనుకో, ఏం చేస్తాడు ఇక దేవుడు? జనరల్గా ఆలోచించేద్దాం. యోనా గారు అక్కడ 3 రోజులు ఉన్నా సరే అక్కడ దేవుని వేళ మన పట్టణానికి వెళ్ళుకోకుండా మరే వేరే పట్టణానికి అయితే ఎలా ఉంటుందో చెప్పండి ఇక కదా. కనుక మనకు కూడా ఎన్నో గద్దింపులు వస్తుంటాయి. గత సంవత్సరంలో కూడా గద్దింపులు వచ్చింటాయి. ఈ సంవత్సరంలోనే గద్దింపుకు మనము లోబడి బ్రతకాలి. కనుక మనం ఎంతవరకు దేవునికి లోబడి బ్రతుకుతున్నాం? కనుక ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. కొత్త సంవత్సరం రాగానే కొన్ని కొత్త అలవాట్లు మనం నేర్చుకోవాలి ఆత్మ విషయంలో కదా. నూతన సృష్టి అంటున్నాడు కదా, ఎప్పుడు నూతన సృష్టి అయిపోతుందో తెలుసా? మనం ఇలాగ అభివృద్ధి అవుతున్నప్పుడు నూతనంగా మార్పు చెందుతూ ఉంటామండి. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం, మరి ఈ నూతన సంవత్సర దినములో మనం మార్పు చెందుతున్నామా లేదా? దేవునికి ఇష్టమైన కార్యక్రమం ఏదైనా ఉందనంటే అది మార్పు చెందిన మనిషి కదా. కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరం దినములో ఎన్నో విషయాలు మనం దేవునికి పనులు మనం మరి పాలభాగస్తులు కావాలి. కాబట్టి ఈ విన్న విషయాలు ఒకసారి ఆలోచించేద్దాం. ఏ విషయాలు విన్నామో ఒకసారి రివిజన్ చేసుకుందాం. మొదటి పాయింట్ ఏంటి? ఈ నూతన సంవత్సర దినం మన సంవత్సరంలో ఎలా బ్రతకాలంటున్నాడు ఇక్కడ. ఆలయంలో మరి క్రమం తప్పకుండా మనం రావాలి. తర్వాత ఆయన నామమందు భయభక్తులుగా మనం జీవించాలి. అలాగే దుర్నీతి విషయంలో సంతోషపడక ఆయన వాక్యం ఎందు నీతి విషయంలో సంతోషపడాలి కదా. అలాగే యోన గారి జీవితం చూస్తే ఆయనకు గద్దింపుకు లోబడ్డాడు యోన గారు, ఆయన బ్రతికి వాక్యం చెప్పాడు. అలా మనం కూడా ఆయన గద్దింపుకు లోబడితే మరికొన్ని కాలం మన భూమి మీద బ్రతికి ఆయన పనిలో బ్రతకగలం. కాబట్టి ఈ 4 విషయాలను మన హృదయంలో భద్రం చేసుకుందాం. భయపడుతూ బ్రతుకుతాం, దేవుని కొరకు భక్తితో బ్రతుకుతాం కదా. కాబట్టి ఆ బ్రతకాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. కనుక విన్న మాట మన హృదయంలో ఫలించాలని మరి దేవునికి మనం ప్రార్థించేద్దాం. ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు తండ్రి నైనా పాటలు ఇందమ్ములు కనపరిచి, అలాగే ఈ సమయంలోనైనా మీ మాటలు తండ్రి మేము ధ్యానించడం జరిగింది తండ్రి. ఏ మాటలైతే మేము విన్నామో ఆ మాటలు తండ్రి లోబడి మేము బ్రతుకులాగునా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే జీవించారో మేము అలా జీవించుకోకుండా, దురద చెవులు గలవారముగా మేము కాకోకుండా, విన్న ప్రతి మాటకు తండ్రి నైనా మా జీవితంలో అనవరుచుకున్నటకు కృప దయచేయండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలోనైనా మీ కొరకు ఇంకా ఎక్కువగా మేము వాడబడకు కృప దయచేయండి తండ్రి. మాకు మీరు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నప్పటికీ తండ్రి మేము దుర్వినియోగం చేసుకుంటూ తండ్రి మీ పనిని తండ్రి వాయిదాలు వేసుకుంటూ మేము వెళ్ళిపోతున్నాం తండ్రి. మేము గ్రహించడానికి కృప దయచేయండి. మాకు ఆలోచనలు తండ్రి నైనా తండ్రి రేకెత్తించి మనం వేడుకొనిచున్నాం తండ్రి. ఈ సంవత్సరం నుంచి అయినా తండ్రి ఇంకా ఆత్మీయతలో ప్రతిరోజు ఎదుగుటకు కృప దయచేయండి. సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరూ తండ్రి అనారోగ్యంతో ఉన్న ముట్టండి, స్వస్థపరిచేయండి. అలా ముఖ్యముగా మీ ఆత్మీయ జీవితంలో మీ ఆత్మీయతలో ఎదుగుటకు కృప దయచేయండి. తన మునుపటి స్థితిలా కాకుండా ఇంకా తండ్రి ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి మీ ఎదుట పవిత్రులుగా నిర్దోషులుగా కనబడుటకు కృప దయచేయమని వేడుకొనుచు. మరలా మీ చిత్తమైతే బ్రతుకుంటే మరొకసారి మేమందరం ఇలా కలుసుకొని మీ అందరూ ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.